సో హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. మేమైతే ప్రజెంట్ కామాఖ్య అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నాము. మేము తిరిగి అయితే చాలా అలసిపోయినాము. మేము వచ్చిన పని మాత్రం అవ్వలే. మా ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడా దొరకలేదు. ఎక్కడ చూసినా దొంగ బాబాలే, విద్య రాని వాళ్ళే. సో ఇంకా చూసి ఆఖరికి కామాక్షమ్మ సన్నిధానానికి చేరుకున్నాము. ఇంత దూరం వచ్చినాము, అమ్మవారినైనా దర్శించుకుందామని ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కామాక్షి అమ్మవారి సన్నిధానంలోనే రూమ్స్ అయితే ఉంటాయి. మేము తీసుకున్న రూమ్ అయితే 1800 అన్నమాట. సో అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే ముందే మనము టికెట్ అయితే తీసుకోవాలంట, టోకెన్ తీసుకోవాలంట. సో ఈ టోకెన్ వచ్చేసరికి మనకి నైట్ 11 to తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే ఈ టోకెన్లు ఇస్తారంట. సో ఇప్పుడు నేను, మా బ్రదరు, మా వాళ్ళు అయితే టోకెన్లకి అయితే వెళ్తున్నాం. చూద్దాం. ఇదేనా లైన్? ఇదంతా లైన్ అంటనా? చూస్తున్నారు కదా, ఇలా లైన్లో ఉండాలంట టోకెన్ల కోసం. టోకెన్ లైనేనా? ఎక్కడ మనకు టోకెన్లు ఇచ్చేది? నెంబర్ लगता है पीछे चले जाइए. ఇక్కడ ఇదంతా రెస్ట్ తీసుకుంటున్నారు, లైన్ కాదు. ఆల్రెడీ లైన్ వేసుకున్నారు టోకెన్. ఎంతమంది అమ్మవారి దర్శనానికి ముందే టోకెన్లు తీసుకోవాలన్నమాట. నైట్ 11 to తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే ఈ టోకెన్లు ఇస్తారంట. 5:30 నుంచే దర్శనం అయితే స్టార్ట్ అయిపోతుంది అమ్మవారి దగ్గర. దర్శనం ఎలా జరుగుతుందో, అమ్మవారు ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడికైతే చాలామంది, తిరుపతికి ఎంతమంది దర్శనం కోసం వస్తారు, ఇక్కడికి కూడా అంతే మంది అలానే ఉండరు, రద్దీగా. చూడండి టోకెన్ల కోసం లైన్ ఎంత పెద్దగా ఉందో. అందరూ టోకెన్ల కోసం రాత్రి నుంచి ఇక్కడే పట్టలు వేసుకొని అయితే పడుకుంటారు. ఎంత పెద్ద లైన్, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత జనము. ఒక్కొక్క మెట్టుకి ఎంతమంది ఉండరు లైన్కి. అదేదో బస్సులలో సీట్ వేసినట్టు ఖర్చు ప్లేసి ఇక్కడ పట్టలేసి సీట్ వేసుకున్నారు. ఈ లైన్ ఎప్పుడు దాటాలో, మనకు టోకెన్ ఎప్పుడు రావాలి?